రంగురంగుల కేకులు, మెరిసే స్వీట్లు ఇవి చూసిన వెంటనే పిల్లలే కాదు పెద్దలు కూడా కంట్రోల్ కోల్పోతారు. పుట్టినరోజులు, వేడుకలు, చిన్న ఆనందాలన్నిటికీ కేక్ తప్పనిసరి అన్నట్టుగా మారిపోయింది. కానీ ఈ తియ్యటి రుచిలో దాగున్న చేదు నిజం ఇప్పుడు ఆరోగ్య నిపుణులని ఆందోళనలకు గురిచేస్తుంది. కేవలం రుచి కోసం తయారయ్యే కొన్ని కేకులు, స్వీట్లు నెమ్మదిగా శరీరాన్ని నాశనం చేసే కెమికల్స్తో నిండిపోయి ఉంటున్నాయని హెచ్చరిస్తున్నారు. ఆకర్షణీయమైన రంగులు, మెత్తని టెక్స్చర్లు ఎక్కువ రోజులు చెడకుండా ఉండాలనే లక్ష్యంతో కొందరు తయారీదారులు ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, లిక్విడ్ గ్లూకోజ్, నాణ్యత లేని కొవ్వు విరివిరిగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఆలురా రెడ్, టెట్రైజన్, సన్సెట్ ఎల్లో వంటి రసాయన రంగులు పిల్లల్లో అలర్జీలు, హైపర్ యాక్టివిటీ, చర్మ సమస్యలకు కారణమవుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక కేకుల్లో వాడే రిఫైన్డ్ షుగర్, మైదా, వనస్పతి శరీరంలో షుగర్ లెవెల్లను ఒక్కసారిగా పెంచేశాయి. దీనివల్ల చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్, ఉబకాయం ప్రమాదం పెరుగుతుంది. కొన్ని కేకుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాటీస్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి హార్ట్ అటాక్ ముప్పుని కూడా పెంచుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేకులు మెత్తగా ఉండేందుకు వాడే పాలిసారిడ్ 60 పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని నాశనం చేసి జీర్ణ సమస్యకు దారితీస్తుంది. అలాగే నిల్వకాలం పెంచేందుకు వినియోగించే పొటాషియం, సోబ్రేట్, సోడియం, బెంజోమేట్ లాంటి రసాయనాలు దీర్ఘకాలంలో DNA పైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. బేకింగ్ పౌడర్లో ఉండే అల్యూమినియం ఫాస్ఫేట్ మతిమరుపు సమస్యతో కూడా సంబంధం ఉందన్న అభిప్రాయం వినిపిస్తుంది. తక్కువ ధరకు దొరికే కేకులు, స్వీట్ల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాకెట్ పై లేబుల్లో కెమికల్ జాబితా ఎక్కువగా ఉంటే అలాంటి ఉత్పత్తులకు దూరంగా ఉండడం మంచిదని హెచ్చరిస్తున్నారు. రోజువారీ కేకులు, స్వీట్లు తినే అలవాటును తగ్గించి నెలకు 1 లేదా 2 సార్లకి పరిమితం చేయాలని సూచిస్తున్నారు. పిల్లలకు స్వీట్ల బదులు పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తీయటి రుచి కంటే ఆరోగ్యం ముఖ్యమని గుర్తిస్తేనే రేపటి తరం భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని నిపుణుల మాట.